Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. I thank the Lord first of all for giving me this opportunity. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And Pastor Jyotiraju, Sunita auntie and their wonderful family for having me here to serve alongside them. మరి జ్యోతిరాజ్ గారితో అలాగే సునీత ఆంటీతో వారితో పాటు కలిసి దేవుని సేవలో వాడబడడానికి వారు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. God is using them mightily throughout all regions. మరి అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వారిని వాడుకుంటున్నారు. Their ministry has been a blessing to us and to thousands of people. మాకు అలాగే అనేకమైన వేలాది మంది జనాలకి వారి యొక్క పరిచర్య బ్లెస్సింగ్గా ఉంది, ఆశీర్వాదంగా ఉంది. And I thank them wholeheartedly for inviting me to share God's word in these 40 days fasting prayers. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వారు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. I also bring greetings on behalf of my family and Calvary Ministries in Hyderabad. మరి నా కుటుంబం తరపున అలాగే కల్వరీ మినిస్ట్రీస్ తరపున హైదరాబాద్ నుండి మీకు నా శుభాన్ని తెలియజేస్తున్నాను. Everyone back home sends their love and they continue to pray for you, for this ministry and for the pastor's family. అక్కడ మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. The love of God is seen in each and every one of you so clearly. మీ అందరి జీవితాల్లో దేవుని ప్రేమ ఖచ్చితంగా కనిపిస్తుందని నేను చెప్తున్నాను. Just like your spiritual parents, I can see God's love shine in your souls. మీ ఆత్మీయ తల్లిదండ్రుల వలె మీలో కూడా దేవుని ప్రేమ కనిపించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. I especially want to thank Elsie who is translating for me today. తర్జుమా చేస్తున్న ఎల్సీకి కూడా నా వందనాలు. She is one of my dearest friends. ఎల్సీ నా చాలామంది ఎల్సీ నా స్నేహితురాలు. God has given her to me as a gift, not only to be a friend, but to be someone I can learn from and grow with. దేవుడు నా జీవితంలో తను ఒక ఆశీర్వాదంగా ఉంచాడు, ఒక స్నేహితురాలనే కాకుండా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి. It's because of her that I found the courage to pursue my studies in the US. యుఎస్లో యునైటెడ్ స్టేట్స్లో నేను చదువుకోవడానికి మరి తన ద్వారా నాకు ధైర్యం వచ్చింది. She's been there with me in the toughest of seasons and I will forever be grateful to God for sending me her. మరి నా కష్టమైన సమయాల్లో తనను విడవకుండా ఉంది, నన్ను అంటిపెట్టుకుని దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. As many of you know, we both are pursuing our theological studies in the United States. మరి మీ అందరిలో చాలా మందికి తెలుసు మేమిద్దరం యుఎస్లో చదువుతున్నాము, మా థియాలజికల్ స్టడీస్ మేము చేస్తున్నాము. God has taught us many things during that time and he is still teaching us. మరి దేవుడు మాకు ఎన్నో విషయాలు నేర్పించాడు, ఇంకా నేర్పిస్తున్నాడు. I believe he's molding us for the future of his kingdom and for his ministry. దేవుని రాజ్యంలో భవిష్యత్తులో ఇంకా వాడబడడానికి దేవుడు మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. So today I want to share with you just a few things that I have learned in my own journey. మరి నా ప్రయాణంలో దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I am still not an expert by any means and I am still learning and I have so much more to learn. మరి నేనంత ఎక్స్పర్ట్ కాదండి, నేనంత ప్రొఫెషనల్ కాదు, ట్రాన్స్లేట్ చేస్తున్న నేను కూడా కాదండి. అయినా కూడా దేవుడు నాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు, ఇంకా నేను నేర్చుకుంటున్నాను. And I am thankful to share some of what God has taught me. దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. So today I want to speak briefly about prayer. నేను చాలా క్లుప్తంగా ప్రార్థన కొరకు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. What is prayer? ప్రార్థన అంటే ఏమిటి? It is simply bringing our problems to God, is it? అది కేవలం మన సమస్యలను దేవుని దగ్గర తీసుకురావడం మాత్రమేనా? Is it just a way to praise God and thank him? అది ఒక దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక దారి మాత్రమేనా? Certainly all of this is true. ఇది ఖచ్చితంగా నిజమై ఉండొచ్చు. But prayer is also something deeper. కానీ ప్రార్థనలో ఇంకా లోతైన విషయాలు దాగి ఉంచబడ్డాయి. Psalms 62:8 describes prayer as pouring out our hearts to God. కీర్తనలు 62:8 వచనం తెలియజేస్తుంది ఏంటంటే ప్రార్థన మన హృదయాలను దేవుని యొద్ద కుమ్మరించుకోవడం అని తెలియజేస్తుంది. Similar to this, in 1 Samuel 1:15, Hannah describes prayer as pouring out her soul to the Lord. మరి మొదటి సమూయేలు 1:15 వచనంలో కూడా హన్నా తన యొక్క హృదయాన్ని దేవుని యొద్ద కృమ్మరించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. So prayer is the communication between a human soul and the God who created that soul.
ప్రార్థన అనేది మన ప్రాణానికి అలాగే మన ప్రాణాన్ని సృజించిన దేవునికి మధ్యలో ఉండే ఒక సంభాషణ. It is a communion between us and God. దేవునికి మనకి మధ్యలో ఉండే ఒక సహవాసము. And it is possible because of a relationship with Him. అది ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటామో, అది సాధ్యమవుతుంది. We are encouraged to pray continually. దేవుడు మనల్ని ఎడతెగకుండా ప్రార్థన చేయమని చెప్పారు. As it is said in 1 Thessalonians 5:17. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. But if we are being honest, there are moments when prayer is not easy. కానీ మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలలో ప్రార్థన అంత సులభంగా మనకి కనిపించదు. What do you do when you don't have the words to pray? ప్రార్థించడానికి మాటలు రానప్పుడు మనం ఏం చేయగలుగుతాం? What do you do when you prayed the same prayer over and over for 100 times? చేసిన ప్రార్థననే చేస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది? What do you do when your soul is so burdened that you can't form your words? మన ప్రాణము భారము కలిగి ఉన్నప్పుడు, మన పదాలు కూడా మనము సృష్టించలేనప్పుడు, పదాలు కూడా మనం వాడలేనప్పుడు మనం ఏం చేయగలము? So let's read Romans chapter 8 verse 26 to 27. మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు మనం చదువుదాం. Likewise, the Spirit helps us in our weakness, for we do not know what to pray for as we ought, but the Spirit Himself intercedes for us with groanings too deep for words. And He who searches hearts knows what is in the mind of the Spirit, because the Spirit intercedes for the saints according to the will of God. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గలతో మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. What does it mean to be helped in the time of weakness? మన బలహీన సమయాల్లో మనం సహాయం పొందుకోవడం అంటే ఏమిటి? Here we must notice that Paul does not say the Spirit helps us after we become strong. ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, మనము బలహీనత నుంచి బలమువంతులం అయినప్పుడు అప్పుడు కాదండి మనకి ఆత్మ సహాయం చేసేది. He helps us in the midst of our weakness. మన బలహీనతల మధ్యలో ఆత్మ మనకి సహాయం చేస్తారు అని చెప్తున్నారు. And more than that, it said that when we don't know what to pray, the Spirit Himself intercedes for us with groanings too deep for words. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి మాటలు రానప్పుడు, లేకపోతే మన ప్రార్థన చేయడానికి పదాలు లేనప్పుడు, మన ప్రాణము భారముగా ఉన్నప్పుడు మన కొరకు ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తారు అని చెప్తున్నారు. I experienced this verse in a very true way in my first year of staying in the US. మరి నేను యుఎస్లో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం అంతా కూడా నేను ఇది అనుభవించాను. That year had a lot of ups and downs and I was still settling. అక్కడ నేను చాలా కష్టాలు గుండా నేను వెళ్ళాను. ఆ 1 year అంతా అటు ఇటుగా ఉంది. నేను దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను. There were seasons when everything seemed to be going well. కొన్నిసార్లు అంత బాగానే జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉండేది. I would be praying, attending class every day, finishing my assignments and spending time with God. నేను ప్రార్థన చేసేదాన్ని, క్లాసెస్కి వెళ్ళేదాన్ని, అసైన్మెంట్స్ చేసేదాన్ని, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండేదాన్ని. And during those times I would find the words to pray. I would find the words to praise God, to share with Him my thoughts and to have communion with Him. మరి ఆ సమయంలో నేను దేవుణ్ణి ప్రార్థించగలిగేదాన్ని, చక్కగా ప్రేస్ చేసేయగలిగేదాన్ని, లేకపోతే స్తుతించగలిగేదాన్ని, మాట్లాడగలిగేదాన్ని. But there were times when the homesickness, the loneliness and the weight of everything made me so exhausted. కానీ కొన్ని సమయాల్లో ఒంటరితనం, అలాగే హోమ్ సిక్నెస్, ఇల్లు గుర్తురావడం, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల నేను ప్రార్థించడం అంత సులభమయ్యేది కాదు. Those were moments when the words ran out. నాకు పదాలు దొరికేవి కాదు. I couldn't pray the way I normally did. నేను మామూలుగా ప్రార్థించే విధంగా నేను ప్రార్థించగలిగేదాన్ని కాదు. I got so tired that it got even difficult to breathe sometimes. కొన్నిసార్లు నాకు ఊపిరి కూడా ఆడడానికి కష్టంగా ఉండేది. I felt guilty. నాకు కొన్నిసార్లు బాధగా అనిపించేది. I thought I was supposed to be better as a Christian. Even in my weakness, I was supposed to know what to say to God. క్రైస్తవురాలుగా నేను ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత కష్టాలలో నేనున్నా, నేను ప్రార్థించగలగాలి కదా, నేను ప్రార్థనలో తప్పిపోకూడదు కదా అనే ఒక ఆలోచన నా హృదయంలో ఉండేది. But when I could no longer pretend to be strong, I got reminded of this verse. కానీ నేను ఎప్పుడైతే నేను బలవంతురాల్ని నటించడం మానేసి దేవుని ఎదుకు వచ్చానో, నాకు ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేశాడు.
And in that moment, I said a simple sentence: మరి ఆ సమయంలో నేను ఒక్క మాటే చెప్పాను, God, I am tired. ప్రభా నేను అలసిపోయాను, I am so tired. నేను అలసిపోయాను. It was small and it was honest. అది చాలా చిన్న విషయం కానీ నిజముగా నా హృదయంలో నుంచి వచ్చిన మాట. And it was the best I could do at the time. నేను ఆ సమయంలో నేను చేయగలిగింది అదొక్కటి మాత్రమే. But those small words were all it took for me to surrender my heart to Him. మరి దేవుని నా హృదయం దేవునికి సమర్పించడానికి దేవుడికి కావాల్సింది ఆ ఒక్క మాట మాత్రమే. So prayer is not about how many words we have. ప్రార్థన మనం ఎన్ని పదాలు యూజ్ చేస్తున్నామో లేకపోతే ఎంత మంచి అనర్గళంగా మాట్లాడుతున్నాం అనేది కాదు కానీ, But it's about bringing our hearts before God. దేవుని యొద్దకు మన హృదయాలను తీసుకురావడం మాత్రమే. And in that moment of exhaustion and weakness, మరి ఆ సమయంలో నేను ఎప్పుడైతే కష్టాలు గుండా వెళ్తున్నానో, ఎప్పుడైతే నీరసం అయిపోయానో, I experienced a deep sense of relief and peace. దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క విశ్రాంతి నేను నా జీవితంలో అనుభవించాను. I knew that God saw me and understood me even when I couldn't express it. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే ఒక అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. That Spirit was interceding my tears, my silence and my weakness as a prayer. ఆత్మ నా కొరకు, నా బలహీనతలో నా కన్నీటిని విజ్ఞాపన చేస్తున్నాడని నాకు అర్థమైంది. Weakness is where God meets us deeply. బలహీనమైన సమయాల్లోనే దేవుడు మనల్ని లోతుగా కలుసుకునే అనుభవాలు. It is the place where God comes near to you. దేవుడు మనకి దగ్గరయ్యే సమయాలు. He isn't of your or my weakness. దేవుడు నీ బలహీనతలు, నా బలహీనతలను చూసి భయపడే దేవుడు కాదు. And He's not afraid to step in. దేవుడు మన జీవితంలో అడుగు పెట్టడానికి భయపడే దేవుడు కాదు. I had thought my prayers had to be at least just a little structured. నేను నా ప్రార్థనలో కొన్ని నియమాలు ఉండాలి, లేకపోతే నా ప్రార్థన ఇలా ఉండాలి అని నేను అనుకునేదాన్ని. Just a little eloquent. కొంచెం అనర్గళంగా ఉండాలనుకునేదాన్ని. But I learned that day that even when I didn't have the words, కానీ ఆ రోజు నేను ఏం నేర్చుకున్నానంటే, నాకు పదాలు లేకపోయినా, మాటలు లేకపోయినా, and when I couldn't speak and when I was weak, God was still working. నేను మాట్లాడలేకపోయినా, బలహీనంగా ఉన్నా కూడా దేవుడు నా జీవితంలో పని చేశాడని నాకు అర్థమైంది. So if you feel weak today, do not run away from God. ఈరోజు మీరు ఒకవేళ బలహీనంగా ఉంటే దేవుడి నుంచి దూరంగా పారిపోవద్దు. Come to Him in your weakness. నీ బలహీనతలోనే దేవుని యొద్దకు రండి. This brings me to the second thing the Lord taught me about prayer. మరి ఇలా మాట్లాడుతుండగానే దేవుడు నా జీవితంలో రెండో విషయాన్ని నేర్పించాడు, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Why could I come to God like this? నేను ఎలా రాగలుగుతున్నాను దేవుని యొద్దకి? Without words, without structure and without fear. నాకు మాట్లాడడం రాకపోయినా, లేకపోతే నాకు భయం లేకపోయినా, నేను కొన్ని నియమాలతో నేను ప్రార్థించలేకపోయినా దేవుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలుగుతున్నాను? Why did He listen when I had nothing eloquent to say? అనర్గళంగా నేను మాట్లాడలేకపోయినా, నా నోటిలో మాటలు లేకపోయినా దేవుడు నా ప్రార్థన ఎందుకు విన్నాడు? The answer I found is in a few verses earlier. మరి దానికి జవాబు నేను కొన్ని వాక్యాలలో తెలుసుకున్నాను. Let's read Romans 8:15. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదాం. For you did not receive the spirit of slavery to fall back into fear, but you have received the spirit of adoption as sons, by whom we cry, Abba, Father. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. So we are encouraged to come this way to God because వాక్యము మనల్ని దేవుని యొద్దకు ఈ విధంగానే రమ్మని చెప్తుంది. ఎందుకంటే He is not only our creator, ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, but through Christ He has become our Father. క్రీస్తు వలన ఆయన మన తండ్రి కూడా. So when me and my brother were children, మరి నేను మా అన్నయ్య చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు we used to visit our dad while he was praying in his tower. మా తండ్రి గారు ప్రార్థించేటప్పుడు ఆయన టవర్ని మేము విజిట్ చేసేవాళ్ళం. When we came to his door, we didn't beg him for entering. ఎప్పుడైతే ఆయన తలుపు దగ్గరికి వెళ్తామో మేము ఆయన్ని తలుపు తీయండి అని అడిగే వాళ్ళం కాదు. Or we didn't beg him for any snacks. మాకేమన్నా తినాలనిపించినా ఆయన అడిగే వాళ్ళం కాదు. We just walked in and took what we wanted. మేము లోపలికి వెళ్ళిపోయి మాకేం కావాలంటే అది తీసుకునే వాళ్ళం. Why? ఎందుకు? Because we had that right. మాకు ఆ హక్కు ఉండింది. Because he is our dad. ఆయన మా తండ్రి కాబట్టి. Our dad is also a very good cook. మా డాడీ మంచి వంటలు కూడా చేస్తారు. When he first got saved, he got a job at the restaurant. ఆయన మొదటిగా రక్షింపబడినప్పుడు ఒక రెస్టారెంట్లో ఆయనకి ఒక ఉద్యోగం వచ్చింది. And he learned to better cook there. అక్కడ ఇంకా మంచిగా వంటలు చేయడం నేర్చుకున్నారు. Recently I had a craving to eat one of his meals. కొన్ని దినాల క్రితం నేను ఆయన వంటలో ఒక వంట తినాలని నాకు ఎంతో అనిపించింది.
And when I went to him, I didn't beg and I didn't hesitate. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన కాలు పట్టుకోలేదు, లేకపోతే నేను అడగడానికి సందేహించలేదు, కానీ I just asked him to make it, and he did. నేను ఆయన వెళ్ళి డాడీ ఇది చేయరా అని అడిగాను, ఆయన చేశారు. So if my earthly father is like this, నా భూలోకపు తండ్రి ఇలా ఉంటే how much more will my heavenly Father provide? నా పరలోకపు తండ్రి నాకు ఇంకెంత సమృద్ధిగా ఇవ్వగలరు. According to Luke 11:11-12, మరి లూకా సువార్త 11వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు మనం చూస్తే, no loving earthly father will give his children a serpent when they ask for a fish. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? How much more will the heavenly Father provide to those who ask? మరి మన పరలోకపు తండ్రి అడిగిన వారికి ఇంకెంత సమృద్ధిగా ఇస్తాడండి. Jesus says this right after saying, ask and you shall receive. యేసయ్య ఇది మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన వెంటనే ఈ మాట చెప్తారు. And of course there are times when God answers differently than we thought. కానీ ఖచ్చితంగా దేవుడు మనం అడిగిన దానికి వేరేగా జవాబు దయచేసిన రోజులు ఉంటాయి. Because his ways, his plans and his wisdom is bigger than ours. ఎందుకంటే ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు, ఆయన జ్ఞానము మనకంటే పెద్దగా ఉంటుంది. But he always listens and he always answers. కానీ ఆయన ఖచ్చితంగా వింటాడు, ఆయన ఖచ్చితంగా జవాబును మాత్రం దయచేస్తాడు. Matthew 6:8 also reminds us that the Father knows what we need before we even say it. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం కూడా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని వాక్యం సెలవిస్తుంది. So we come to him bravely in his presence. ఆయన సన్నిధికి మనం ధైర్యముగా వెళ్ళొచ్చు. We share what's on our mind as children to a father. ఒక తండ్రికి పిల్లలుగా మనము మన హృదయాల్లో ఏముందో ఆయనతో పంచుకోవడానికి మనం వెళ్ళొచ్చు. And this leads me to the third thing God has been teaching me. మరి ఇది చెప్తుండగానే నేను నేర్చుకున్న మూడో విషయం కూడా, దేవుడు నాకు నేర్పించిన మూడో విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Not only does God invite you into his family, దేవుడు ఆయన కుటుంబంలోనికి మనల్ని ఆహ్వానించడమే కాదు, కానీ he also invites us into daily fellowship with him. దేవుడు తనతో ఒక ఆత్మీయ సంబంధాన్ని, ప్రతిదినపు సంబంధంలోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Prayer is not just for difficult situations. ప్రార్థన కష్టమైన సమయాలకు మాత్రమే కాదు, but for daily communion. దేవునితో ప్రతిరోజు సహవాసం కొరకు కూడా. Because God is not only our Father, దేవుడు తండ్రి మాత్రమే కాదు, he is also our friend. దేవుడు మన స్నేహితుడు కూడా. My mother taught me right before I left to study. నేను చదువుకోవడానికి వెళ్ళే ముందు మా తల్లి ఒక విషయాన్ని నేర్పించింది. She taught me to invite God into every aspect of my life. దేవుని నా జీవితంలో జరిగే ప్రతి కార్యములోనికి ఆహ్వానించమని నా తల్లి నాకు బోధించింది. That means talking to him when I'm doing the dishes. గిన్నెలు కడిగేటప్పుడు దేవునితో మాట్లాడమని నా తల్లి నాకు బోధించింది. Talking to him when I am studying. నేను చదువుకుంటున్నప్పుడు, when I'm walking to class even. నేను క్లాసెస్కి వెళ్తున్నప్పుడు I share what's on my mind. నేను దేవునితో నా హృదయంలో ఏముందో పంచుకుంటాను. I praise to him, I talk to him. నేను ప్రార్థన చేస్తాను, నేను స్తుతిస్తాను, నేను మాట్లాడతాను. And I thank him. నేను ఆయన్ని గణపరుస్తాను. And I observed this in my mother's life and I am learning to do the same. నేను నా తల్లి జీవితంలో ఇది చూశాను, నేను కూడా నేర్చుకుంటున్నాను. I am learning to be so dependent on God. నేను దేవుని మీద ఎక్కువగా ఆధారపడడానికి ప్రయత్నిస్తున్నాను. Even in small decisions. చిన్న విషయాల్లో కూడా, like what I eat, నేను ఏమి తింటున్నాను, what I wear, నేను ఏం వేసుకోవాలో, and what I do. నేను ఏం చేయాలో, it's all found in him. దేవునిలో నేను అది కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను. And I have come to the point where I share even the littlest things to God. నేను ఏ పొజిషన్లోనికి వచ్చానంటే దేవునితో ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని నేను పంచుకోవడం మొదలుపెట్టాను. So as we continue to do this, prayer doesn't just become a movement. ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నానంటే ప్రార్థన ఒక సమయానికి, ఒక సందర్భానికి సంబంధించిందే కాదు, కానీ it becomes a lifestyle. ఒక జీవన శైలిగా మారాలి. So today as we continue these days of fasting and prayer, ఈ ఉపవాస ప్రార్థనలు మనం కొనసాగిస్తుండగా I want to encourage you with 3 simple things. నేను 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Come to him when you are weak. మీరు బలహీనంగా ఉన్నప్పుడే దేవుని యొద్దకు రండి. Because the Holy Spirit helps you. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. Come to him as a child. ఒక చిన్న పిల్లవాని వలె రండి. Because he is your father. ఎందుకంటే ఆయన మన తండ్రి. Come to him as a friend. ఒక స్నేహితుని వలె రండి. Throughout the day. రోజంతా. Because he desires the fellowship with you. ఎందుకంటే ఆయన మనతో ఒక సహవాసాన్ని కోరుకుంటున్నారు. Because prayer is not about finding the perfect words.
ప్రార్థన అంటే ఒక మంచి మంచి పదాలని కనుక్కోవడం మాత్రమే కాదు, It's about spending time with a God who already knows your heart. దేవుడితో ఆయన మన హృదయాల్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవునితో సమయాన్ని గడపడం మాత్రమే. You may have heard all of these things before, మీరు ముందే ఈ విషయాలన్నీ తెలుసుకొని ఉంటారు, వినే ఉంటారు. but let this be a reminder today కానీ నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను of the gift of prayer and of the love of God that He has for you. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, అలాగే దేవుడు మన పట్ల ఉన్న ప్రేమ. He is reminding you again. దేవుడు మిమ్మల్ని మరొకసారి గుర్తు చేస్తున్నారు. He hears you మీ ప్రార్థన ఆయన వింటున్నారు. and He wants to hear you. దేవుడు మిమ్మల్ని వినాలనుకుంటున్నారు. And even the smallest prayers of yours are kept close to His heart. మీరు చిన్న చిన్న ప్రార్థనలు మీ హృదయానికి దగ్గరగా ఉంచుకున్న కోరికలు కూడా ఆయనకి తెలుసు. May we learn not just to pray more, ఎక్కువగా ప్రార్థించడం మాత్రమే కాదు, but to pray with a deeper understanding, లోతైన అర్థముతో, లోతైన అనుభవాలతో, greater freedom, మంచి స్వాతంత్రముతో, and a closer relationship with Him. ఒక దగ్గరమైన సంబంధంతో ప్రార్థించుదుం గాక. Amen. Thank you. ఆమేన్.